మీ thumbnail చూశారు కదా, పల్సర్ 220కి డిజిటల్ మీటర్ అనేది ఎలా ఓపెన్ చేయాలి, ఈ స్క్రూ తీయాలా, ఈ స్క్రూ తీయాలా, ఈ స్క్రూస్ అన్నీ తీయాలి. అయితే బిగించేది చూపాను, ఇప్పేది చూపాను, లాస్ట్ లో ఓపెన్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి చాలు అని మీకు చెప్తాను. అదే విధంగా డిజిటల్ మీటర్ కాస్ట్ గాని చెప్తాను మీకు. అయితే లెట్స్ గో. ఒక విషయం చూడండి, చాలా మంది అడుగుతుంటారు అన్న మేము పల్సర్ 220కి హెడ్ లైట్ బల్బ్ చేంజ్ చేయాలి లేకపోతే మీటర్ చేంజ్ చేయాలి, అసలు ఈ డోమ్ అనేది ఈజీ మెథడ్ లో ఎలా ఓపెన్ చేయాలి. ఓకే భయ్ చూడండి, నేను లాస్ట్ టైం ఒక వీడియో కానీ చేశాను డోమ్ ఎలా ఓపెన్ చేయాలనేది. అప్పుడు నేను ఓపెన్ చేసి ప్రతి స్క్రూ చూపించాను, అంత టైం వేస్ట్ చేయను. ఇప్పుడు చూడండి 2 సీట్లు ఓపెన్ చేసేయండి. ఓకేనా, ట్యాంక్ బోల్ట్ తీసి BS6 అయితే పెట్రోల్ వైపు నాబ్ అనేది ఎగ్జాక్ట్ గా నీట్ గా తీసుకోండి. నెక్స్ట్ ఈ డోమ్ లోపల బోల్ట్ ఒకటి ఉంటుంది, ఈ బోల్ట్ ఇక్కడ కింద నుంచి ఇక్కడ ఒక బోల్ట్, ఏడొక స్క్రూ, ఏడ 3 స్క్రూలు. ఓకేనా, ఇక్కడ ఒక స్క్రూ, ఇక్కడ 3 స్క్రూలు. అదే విధంగా ఇక్కడ మిర్రర్స్. ఓకేనా, వైజర్ గ్లాసు. ఓకే, మెకానికల్ కదా ఓపెన్ చేసింది వైజర్ గ్లాసు. అదే విధంగా ఇక్కడ కానీ చూసుకుంటే ఒక 10mm బోల్ట్ ఉంటుంది. ఈ మిర్రర్ ఇప్పిన తర్వాత దీన్ని ఇలా అన్నారనుకో, ఇక్కడ ఒక 10mm బోల్ట్ ఉంది, ఇక్కడ ఉంది చూసారా. ఇటుపక్క బోల్ట్ ఓపెన్ చేయాలి, ఇటుపక్క బోల్ట్ ఇది ఓపెన్ చేయాల్సిన అవసరం ఇటుపక్కే. ఓకేనా, ఇక్కడ ఒక బోల్ట్, అదే విధంగా ఇక్కడ ఒక బోల్ట్, ముందర 2 స్క్రూస్ ఉంటాయి ఇక్కడ కింద. ఈ 2 స్క్రూస్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇక్కడ లోపల నుంచి చూసాం అనుకో, ఇక్కడ 10mm బోల్ట్ కనబడుతుంది. మీరు బాగా అబ్జర్వేషన్ చేయండి. ఉండండి, ఇక్కడ ఈ మీటర్ ఉంది చూసారా, ఈ మీటర్ సంబంధించిన 2 10mm బోల్ట్లు ఇక్కడ ఉంటాయి. ఓకేనా, ఈ ప్లేస్లో ఉంటాయి. ఇక్కడ నుంచి చేపెట్టుకొని లూజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో ఎక్కడ ఉంటాయి 10mm బోల్డ్. ఆ బోల్డ్ మొత్తం తీసేసామంటే ఈ ప్యాన్లు కొద్దిగా ఇలా ఓపెన్ చేసుకున్నామంటే 1 సైడ్ బయట వస్తుంది. అంటే ఏదైతే ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అనేది బయట వచ్చిందంటే మీటర్ అనేది ఇటు సైడ్కి లాక్కుని మీటర్ పైకి తీసేయచ్చు. అంతే, ఇంకేం ఓపెన్ చేయాలి. మీరు మీటర్ రిపేర్ చేసుకుంటారో లోపల హెడ్ లైట్ బల్బులో వేసుకుంటారో తర్వాత మీ ఇష్టం. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇటు క్రాస్ కదా ఇలా ఉంది కదా, ఇలా క్రాస్గా లోపల పని చేసి సీటింగ్ చేసి కింద 10mm బోల్డ్ ఇంకా స్క్రూలు గీలు ఇంకంతా నార్మల్. మీరు ఎలా అయితే నేను ఇప్పుడు చెప్పాను ఓపెన్ చేయమని అదే విధంగా బిగించుకుంటూ వచ్చేయడమే. ఓకేనా, మనం ఫస్ట్ ఏంటంటే దీని లోపల సీటింగ్ చేసి 10mm బోల్ట్ కానీ ఈ బోల్ట్ లోపల బోల్ట్ వేసుకునేలా, ఎందుకంటే మనం మర్చిపోతాం. మళ్ళీ ఈ బోల్ట్ వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఒక్కొక్కటి ఇంకా మిర్రర్సు, వైజర్ గ్లాసు, ఇంక ఈ సైడ్ బోల్డు, ట్యాంక్ ఇంక వేసుకుంటే అయిపోయింది. సింపుల్గా మీకు 3 నిమిషాల్లో చెప్పేస్తాను కదా. మీరు ఓపెన్ చేసి ఒక 15 నిమిషాలు పడుతుంది అనుకోండి, నేను 3 నిమిషాల్లో ఈ బోల్ట్ తీయాలి అని చెప్పాను. అంటే లాస్ట్ టైం మీకు ఇంకా క్లారిటీగా చెప్పాను, అంటే మీకు స్క్రీన్ మీద పడుతుంది. ఈ వీడియో చూడండి, ఇంకా క్లారిటీగా ఓపెన్ చేసి ఎలా ఓపెన్ చేయాలి అని చూపించాను. అయితే మళ్ళీ ఎందుకు సింపుల్గా చెప్దామని చెప్పి 3 మినిట్స్లో కంప్లీట్ చేద్దామని ఈ విధంగా అయితే చెప్పాను. ఇంకా డిజిటల్ మీటర్ కాస్ట్కి వస్తే మనకి డిజిటల్ మీటర్ బ్యాక్ సైడ్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ చూస్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి DK191049 ఉంది కాబట్టి 4440 రూపాయలు. దీనికి అది టోటల్గా మీకు వీడియో నచ్చిన లైక్ ఉన్న కమెంట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.